నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కాంగ్రెస్ పార్టీకి బంజారాలకు ఉన్న బంధం ఫెవికాల్ లాంటిదని, దాన్ని ఎవరూ విడదీయలేరని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కూసుమంచిలో జరిగిన సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఇందిరమ్మ రాజ్యానికి ఈ బంజారాలకు ఉన్న బంధం ఫెవికాల్ బంధం. అది ఎవరో విడగొడితే విడిపోయేది కాదు. ఈ ఫెవికాల్ బంధం ఈ రోజుది కాదు. ఈ బంజారాలని ఎస్టీ సామాజిక వర్గంలో చేర్చింది కూడా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అంటే మీదున్న ప్రేమ, అభిమానం, ఆత్మీయత ఈ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీకి అంత ఉంటుంది అనేది మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సుమారు 70 రోజులైంది. కొత్త ప్రభుత్వం వచ్చి ఈ 70 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేబినెట్ మంత్రులమైన మేమందరం కూడా ప్రజలకి మంచి చేసే దాంట్లో అభయ హస్తం ద్వారా 6 పథకాలు ఏవైతే సామాన్య ప్రజానికానికి, అందులో నా గిరిజన సోదరులకు కూడా ఇస్తామని చెప్పాము. 2 ఇచ్చాము, 2 కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాం. మిగతావి కూడా 100 రోజుల్లో ఇస్తామన్నాము. ఇచ్చి తీరుతుందని కూడా ఈ వేదిక ద్వారా నా సోదరులకు తెలియజేస్తున్నాను. ఈ సేవాలాలు కార్యక్రమానికి వారి స్మృతి కోసం, వారి గుర్తు కోసం ఒక మంచి గుడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, ఒక ఫంక్షన్ హాల్ లాంటిది కూడా ఏర్పాటు చేయాలని పెద్దలు కోరుతున్నారు.